ఎందుకు మీరంతా సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు గత 5 ఏళ్లుగా మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతుకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి వెనక్కు వెళ్ళాలా అన్నది నిర్ణయించే ఎన్నికలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నిక రాబోయే 5 సంవత్సరాలలో మన భవిష్యత్ ఎలా ఉండబోతా ఉంది, మన భవిష్యత్తు 2 అడుగులు ముందుకు పడుతుందా లేదా మనం మోసపోయి వెనక్కిపోతామా అని నిర్ణయించే మన ఓటు. ఈ ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవి జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డని, జగన్ని పేదల పక్షం అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబంగా వచ్చే 5 ఏళ్ళు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తా ఉంది. మీకు, మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా లేదా అన్న నిర్ణయిస్తుంది ఇవాళ మీరు వేసే ఈ ఓటు. 5 వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్కు వేస్తే జరిగే ప్రతి మంచి కూడా కొనసాగింపు. అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు.